ఎస్ 'నందమూరి బాలకృష్ణ' బిజినెస్ ఎంత అనే ఒకసారి పరిశీలిస్తే గనక మనం లాస్ట్ సినిమా ఆయన నటించిన లాస్ట్ సినిమా 'భగవంత్ కేసరి' థియరిటికల్‌గా 68 కోట్ల వరకు కూడా ఒక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకోవడం జరిగింది. ఆ సినిమా వచ్చిన టాక్ కానీ అదంతా కూడా అంటే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో క్రికెట్ అనేది ఉండటం, ఎలక్షన్ ఫేవర్ ఉండటం, రకరకాల కారణాలనేవి ఉన్నప్పటికీ కూడా ఆ ఎఫెక్ట్ అనేది సినిమా కలెక్షన్స్ మీద పడకుండా బాలయ్య యొక్క చరిష్మా పనిచేసి ఆ సినిమా 110 కోట్ల వరకు కూడా గ్రాస్‌ను ప్రపంచవ్యాప్తంగా టోటల్‌గా విడుదల చేయడం వసూలు చేసుకోవడం జరిగింది. సో, ప్రీ రిలీజ్ బిజినెస్ తగ్గట్టుగానే ఒక మంచి షేర్‌ను ఈ సినిమా తెచ్చుకోవడం జరిగింది. పర్టిక్యులర్‌గా నైజాం ఏరియాలో బయర్స్‌కు మంచి లాభాలను 'దిల్ రాజు' ఈ సినిమాను నైజాం ఏరియాలో రిలీజ్ చేయడం జరిగింది. మంచి లాభాలను ఆ సినిమాకు ఆయన చూడటం జరిగింది. అయితే ఓవరాల్‌గా థియరిటికల్‌గా కానీ, నాన్ థియరిటికల్‌గా వచ్చిన డిజిటల్ రైట్స్ ఇవన్నీ కలుపుకుంటే గనక 100 కోట్ల వరకు కూడా ఆ సినిమా రీచ్ అయింది అని చెప్పేసి రిపోర్ట్ అయితే అప్పుడు గట్టిగా వినిపించింది. అయితే ఇప్పుడు తాజాగా బాబీ దర్శకత్వంలో ఆయన చేయబోతున్న సినిమాకు సంబంధించి కూడా టార్గెట్ అంటే ఈ బడ్జెట్‌ను 100 కోట్లుగా నిర్ణయించుకుని ఈ సినిమాకు సంబంధించి ఒక భారీ వేలో ఒక గ్రాండ్ వేలో ఈ సినిమాను చిత్రీకరిస్తూ ఉన్నారు. చాలామంది కాస్టింగ్ అనేక భాషలకు సంబంధించిన నటీనటులందరూ కూడా ఈ సినిమాలో నటిస్తూ ఉన్నారు. సో అండ్ పర్టికులర్గా చిత్రీకరణ విషయంలో కూడా ఆ భారీతనం కూడా ఎక్కడ మిస్ కాకుండా ఈ సినిమాకు సంబంధించి అంతా కూడా ప్రత్యేకంగా ప్లాన్ చేయడం జరిగింది. సో అంటే బాలయ్య మార్కెట్టు 100 కోట్లు దాటలేదు అని చెప్పేసి 100 కోట్లు లేదు అని చెప్పేసి నిన్న మొన్నటి వరకు మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ఈరోజు చూసుకుంటే బాలయ్య సినిమాకు చాలా ఈజీగా 100 కోట్లు ఖర్చు పెట్టవచ్చు. ఆ 100 కోట్లు కూడా నిర్మాతలకు రిలీజ్కు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్లోనే వచ్చేస్తున్నాయని చెప్పేసి రిపోర్ట్ అనేది చాలా కాన్ఫిడెంట్గా ఇప్పుడు అందరూ మాడుతున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే సినిమాకి బాలయ్య మార్కెట్ పెరుగుతూ వచ్చింది. అఖండ మొదలుకుని ఆ తర్వాత చేసిన వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఈ మూడు కూడా మంచి మూడు వరుసగా సినిమాలు హిట్ అవ్వటం, హ్యాట్రిక్ హిట్స్ అనేది సాధించటం. సో ఈ మధ్య కాలంలో ఈ రకమైన ఫీట్ అనేది ఏ హీరోకి లేకపోవటం. నిజానికి బాలయ్య కెరీర్ని పరిశీలిస్తే కనుక వరుస హిట్లు అనేవి ఆయన కెరీర్ ప్రారంభంలో ఉంటూ వచ్చాయి. ఆ తర్వాత ఆయన చేసిన కమర్షియల్ సినిమాలు అనేవి అంటే ఆయన సినిమాలు ఒక భారీ స్థాయిలో హిట్ చూడటానికి చాలా గ్యాప్ చూడాల్సి వచ్చేది అమ్మానులు కూడా. 1999లో ఆయన చేసిన సమరసింహారెడ్డి ఒక ఇండస్ట్రీ హిట్గా నిలిస్తే మళ్ళీ 2001లో నరసింహారెడ్డి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. మళ్ళీ ఆ స్థాయి విజయాన్ని ఆయన అందుకోవడానికి సింహ అనే సినిమా రావాల్సి వచ్చింది. 2010 దాదాపు 9 ఏళ్ల పాటు మళ్ళీ ఆ స్థాయి భారీ విజయాన్ని అందుకోవడానికి టైం పట్టింది. మళ్ళీ సింహ తర్వాత 2014 వరకు కూడా మళ్ళీ ఆ స్థాయి హిట్ను బాలయ్య చూడలేదు. మళ్ళీ సింహ లెజెండ్ సినిమాతో బోయపాటి కాంబినేషన్లో తీసిన సినిమాతో మళ్ళీ భారీ విజయాన్ని అందుకోవడం జరిగింది. సేమ్ అదే తరహాలో అఖండ 2 వరకు కూడా మళ్ళీ ఆ స్థాయి విజయాన్ని చూడటానికి కొంత సమయం పట్టింది. ఇక అఖండ మొదలుకుని వరుసగా 3 సినిమాలు హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే సినిమాకి కూడా బాలయ్య రేంజ్ పెరుగుతూ వచ్చింది. నిజానికి వీరసింహారెడ్డి కంటే కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది కొంచెం తక్కువైంది భగవంత్ కేసరి. ఎందుకంటే ఆ సినిమా సంక్రాంతి సీజన్లో విడుదలవుతూ ఉండటం, అప్పుడే మార్కెట్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా 73 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది. అయితే భగవంత్ కేసరి విషయంలో ఎందుకు తగ్గింది, 5 కోట్లు ఎందుకు తగ్గాల్సి వచ్చింది అని చెప్పే మాట్లాడినారు. కానీ అల్టిమేట్గా సినిమా బిజినెస్కు తగ్గ వసూళ్లు సాధించడమే ఈరోజు ఇంపార్టెంట్. సో ఒక హీరో సినిమా చేస్తే కనుక దానివల్ల బయ్యర్స్ ఎంత లాభపడ్డారనేది ఇవాళ ఇంపార్టెంట్. బిజినెస్ అనేది 100 కోట్లు అమ్మినా సరే మా హీరో సినిమా 100 కోట్లు బిజినెస్ అయింది, మా హీరోనే గొప్ప అంటానికి అంటే ఆ 100 కోట్లు వసూలు చేయాలి కదా, షేర్ అనేది రావాలి కదా కొన్న వాళ్ళకి. సో అదే ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. స్టార్ హీరో అయినా, చిన్న టైర్ 2 హీరో అయినా, చిన్న హీరో ఎవరైనా సరే పెట్టిన పెట్టుబడికి తగ్గ రాబడి వస్తేనే ఈరోజు ఆ సినిమాను కొన్న బయర్స్ సేఫ్గా ఉంటేనే అది హిట్ సినిమా అని చెప్పేసి నమ్మాల్సిన పరిస్థితి ఉంది. గతంలో లాగా కూడా తెలియనితనంగా మా హీరో బిజినెస్ ఎంత అని చెప్పేసి అన్నారు. బట్ ఆ సినిమా విడుదలైన తర్వాత అంతా వసూలు చేసిందా అంటే సమాధానాలు ఉండేవి కాదు. బట్ ఈరోజు బాలకృష్ణ సినిమా కొన్నాము అంటే కనుక పెట్టుబడికి తగ్గ రాబడి వస్తుంది అని చెప్పే కాన్ఫిడెన్స్ అనేది ఈరోజు ఆయనకున్న సినిమాలను కొన్న బయర్స్లో ఏర్పడింది. సో ఇప్పుడు అదే కాన్ఫిడెన్స్తో 100 కోట్ల బడ్జెట్ వరకు కూడా బాలయ్య సినిమాలకు పెట్టేందుకు కూడా నిర్మాతలు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. బాలయ్య బిజినెస్ ఈరోజు 100 కోట్లు అని చెప్పి చాలా ఈజీగా చెప్పేందుకు కూడా అందరూ ఏమాత్రం వెనకడుగు వేయటం లేదు.